నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి ప్యాంటు జోబులో పేలిన సెల్ ఫోన్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోని ప్రకాష్ రావు ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం. గన్నవరం నుంచి దేశ విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనాథ్. కడప జిల్లా వేంపల్లిలో 15 సంవత్సరాల తర్వాత శ్రీ వృషభచలేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం సాయంత్రం కోలాహలంగా ముత్యాల పందిరిలో ఆంజనేయపుత్రుని గ్రామోత్సవం జరిగింది. వేంపల్లి పురవీధులు జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగాయి. కోలాటాల నడుమ ప్రధాన వీధుల గుండా ఈ గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయగుణార్జునే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మన గండి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి వారికి ఈరోజు అనగా హనుమత్ జయంతి మహోత్సవంగా అంగరంగ వైభవంగా మొన్న అనగా 19వ తేదీ నుండి ఈరోజు 22వ తేదీ వరకు కూడా త్రయాణిక దీక్షతో పాంచరాత్రాలు ప్రకారంగా మనకు ప్రతిరోజు కూడా నిత్యహోమము, చతుస్థానార్చన ఇత్యాది శ్రవణ తిరుమంజన కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నవి. అలాగే 19వ తారీఖున సాయంకాలం అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమై 2వ రోజున శ్రీ విష్ణుయాగముగా పరిపూర్ణముగా అగ్నిప్రతిష్ఠలో విష్ణుయాగం చేసి 2వ రోజున సుదర్శన మహాయజ్ఞంగా సుదర్శన శతకంతో హోమం పూర్తి చేసి ఉన్నాము. అలాగే ఈరోజు అనగా 22వ తారీఖున హనుమత్ జయంతి సందర్భముగా మనము మన్యుసూక్త హవన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. తదుపరి మరికొద్ది సేపటిలో మనకు శ్రవణ తిరుమంజన కార్యక్రమం కూడా జరుగును. తదుపరి మహాపూర్ణాహుతి, తర్వాత మహాకుంభ ప్రోక్షణ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పరిపూర్ణం అగును. కనుక భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. చాలామంది ధన్యులయ్యి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి వెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వీరాంజనేయ స్వామినే నమః. గత వైసీపీ ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో వేంపల్లి పట్టణంలో రైతు బజార్ను నిర్మించారు. అయితే అది రైతులకు వినియోగంలోకి రాలేదని ఫిర్యాదు అందడంతో శుక్రవారం రాష్ట్ర రైతు బజార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవీలత స్థానిక రైతు బజార్ను ఆమె పరిశీలించారు. రైతు బజార్లో స్టాల్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయని జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతులకు వినియోగంలోకి వచ్చే విధంగా చూస్తానని చెప్పారు. రైతు బజార్ను త్వరగా ఓపెన్ చేయాలని అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప, వేంపల్లి రైతు బజార్లను పరిశీలించేందుకు రావడం జరిగిందని చెప్పారు. దళార్ల వద్ద రైతులు మోసపోకుండా ఉండేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే వినియోగదారులకు కూడా తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు రైతు బజార్లో అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో 125 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. రైతు బజార్లో ఉన్న స్టాల్స్ ను రైతులకు ఉచితంగా ఇస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ బత్తల రుచిత ఇతర అధికారులు పాల్గొన్నారు. కడప రైతు బజారు, వేంపల్లి రైతు బజార్ విజిట్ చేయడం జరిగింది. అయితే రైతు బజార్లలో ముఖ్యంగా రైతులు డైరెక్ట్గా దళారులతో మోసపోకుండా డైరెక్ట్గా వాళ్ళు పండించిన పంటని
అమ్ముకోవడానికి రైతు బజార్లు పెట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే కొంటారో ఆ కొనుగోలుదారులకు కూడా మంచి తక్కువ రేట్లో మంచి వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అమ్మాలి అనే ఉద్దేశంతో రైతు బజార్లు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ వేంపల్లిలో మనకి కట్టిన రైతు బజార్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకా నాన్ ఫంక్షనల్లో ఉంది అనేది కంప్లైంట్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే చాలా చక్కగా ఇక్కడ మంచి స్టాల్స్ కట్టి ఉన్నారు. ఇది కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్తో మాట్లాడి ఒకసారి ఇది ఫంక్షన్లోకి ఎలా తీసుకురావాలి, ఇక్కడ చెప్పడం ఏంటంటే దగ్గరలో ఒకటి పంచాయత్ ల్యాండ్ కూడా ఉంది, అక్కడ కూడా ఆప్షన్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇది ఎట్లా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొని రావాలి అనేది కూడా వర్కౌట్ చేసి తొందరలో ఇది ఉపయోగంలోకి తీసుకొని రావడం జరుగుతుంది. టోటల్గా 125 రైతు బజార్లు ఉన్నాయి రాష్ట్రంలో. అంటే వీటిలో మనం ఆదాయం కాదు, ముఖ్యంగా ఇదేంటి అంటే రైతులకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా స్టాల్స్ ఇస్తాము. ఇందులో కొన్ని స్టాల్స్ మనము రెంటెడ్ బేసిస్ పెడతాము. ఎందుకంటే ఆ రెంట్తోనే ఆ రైతు బజార్లు కూడా అది సస్టైన్ అవ్వాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అక్కడ ఉన్న ఎస్టేట్ ఆఫీసరు, సూపర్వైజర్స్కి వాళ్ళకి కూడా శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు బజార్ కూడా అక్కడ రైతులకు అందుబాటులో ఉండేటట్లు పెట్టడం జరుగుతుంది. టోటల్గా ఇలాంటివి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనేది స్టడీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేశాము. అట్లా నాన్ ఫంక్షనల్గా ఉన్న రైతు బజార్స్ అన్నీ కూడా ఫంక్షనల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. త్వరలో అంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాము. సో త్వరలో డెఫినెట్లీ దిస్ విల్ బి ఓపెన్ ఫర్ ద ఫార్మర్స్. నమస్కారం. వేంపల్లె పట్టణం 5 మండలాలకు కూడలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేంపల్లెలో రైతుల సంక్షేమాన్ని, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం 1,20,00,000 పెట్టి రైతు బజార్ నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 1.5 కాలంగా ఇది ప్రారంభానికి నోచుకోకుండా ఉంది. ఈ విషయమై గత ఏడాది భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తే అందుకు స్పందించినటువంటి జేసీ అదితి సింగ్ గారు పంచాయతీ ఆధీనంలో నడుస్తున్నటువంటి కూరగాయల మార్కెట్లు తీసేసి రైతు బజార్కు తరలించాలని చెప్పి ఆమె ఆదేశాలు స్పష్టంగా ఇస్తే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది ఇంతవరకు ప్రారంభానికి నడుచుకుంది. ఇవాళ ఈ యొక్క రైతు బజారు నిరుపయోగంగా ఉంది, రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు బజార్ల సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులు తాము పండించినటువంటి పంటను దళారులు కాకుండా నేరుగా అమ్ముకోవాలా అనేటువంటి సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క రైతు బజార్ నిరుపయోగంగా కాకుండా రైతులకు, వినియోగదారులకు మేలు కలిగేలా చూడాలని చెప్పి ఆమెకు ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆమె కూడా అందుకు స్పందించి త్వరలోనే ఈ యొక్క రైతు బజార్ని వినియోగంలో తీసుకొచ్చి ఇక్కడ రైతులకు మేలు చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లా మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంటు జోబులో సెల్ ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ కురబలకోట మండలం అంగళ్లలోని మిట్స్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం జోబులో ఉన్న సెల్ ఫోన్ ఉన్నట్టుండి పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీట్గా ఏం మనిషికి అన్నీ వస్తుంది నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడ, కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదు. దరఖాస్తు చేసుకునే 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామన్నారు. గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు. ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశాం. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి, రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు, దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు. చివరిలో మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడావుడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతాం. సార్, ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వెహికల్స్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ MDU వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, SC కార్పొరేషన్, ST కార్పొరేషన్, BC కార్పొరేషన్, EBC కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన, ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా. విజయవాడ మంత్రి కొండపల్లి శ్రీనివాస జగన్ గడిచిన 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశాడో చెప్పాలి. సీఎం చంద్రబాబును చూసి ఆయన మీద నమ్మకంతో ఏడాదిలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రతి ఏడాది 15% అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికను సీఎం చంద్రబాబు రూపొందించారు. కేంద్ర నిధులను జగన్ వినియోగించుకోలేకపోయారు. కనీసం గ్రామాలకు త్రాగునీరు అందించలేకపోయారు. జలజీవన్ మిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం గ్రామాలకు నీరు అందిస్తోందని తెలిపారు. మరి అంతేకాకుండా మనం ఇవన్నీ చెప్పుకోవడానికన్నా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్లు ఆయన చాలా విషయాలు ఏదో పెద్ద విశ్లేషించి ఈరోజు ప్రభుత్వం మీద చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ఏ బేసిస్ మీద చెప్పారు, ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అభియోగాలు చేశారు. ఈరోజు మనం చూస్తున్నాము, గడిచిన సంవత్సరం కాలంలో ఒక విజన్ పెట్టుకొని, ఒక ప్లానింగ్ చేసుకొని రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాలు కోల్పోయిందో దాన్ని మళ్ళీ ప్రజానికానికి అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ రావాలని పెద్ద ఎత్తున ఈరోజు యాక్సిలరేట్ చేస్తూ పరిపాలన చేస్తుంటే ఆయన ఏదో రెవెన్యూ తగ్గిపోయింది, దాన్ని ఇన్కమ్ తగ్గిపోయిందని ఏదో అభియోగాలు చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో కూడా మనం చెప్పాలి. ఏదో ఒక అభియోగం చేసి దాన్ని నమ్మాలంటే అది తప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చూసాము, అగ్రికల్చర్ గ్రోత్ కూడా మనం చూసాము, 12% గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 12% అగ్రికల్చర్ గ్రోత్ చూసాం, ఇన్కమ్ లెవెల్ చూసాము. మనం కూడా అది డిస్కస్ చేసాము, అది కూడా ప్రజెంటేషన్స్లోని ఎక్కడెక్కడ ఎలా పెరిగిందని కూడా మనం చెప్పుకోగలిగాము. మరి అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా పెద్దగా రాకపోయినా ఒక 5% గ్రోత్ కూడా మనం చూసాము. మరి అంతేకాకుండా లాస్ట్ 5 ఇయర్స్, ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఆయన చీఫ్ మినిస్టర్గా వ్యవహరించేటప్పుడు అసలు ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చారు. ఈరోజు సంవత్సర వ్యవధిలో 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వచ్చాయంటే ఎవరిని చూసి వచ్చాయి? అది కేవలం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా 14-19లో వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ ఈరోజు వచ్చి ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఉందని భావించే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ వస్తున్నాయి. మరి గత పాలకులు ఉన్న 14-19లో పెట్టుబడి పెడదామన్న ఇండస్ట్రీస్నే వాళ్ళు నెలకొల్పకుండా వాళ్ళు పంపించే దశగా వాళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు ఆ వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ని కూడా
ధైర్యం నింపి మీరు ఇక్కడ పెట్టండి, ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ మేము అందిస్తాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు నిరుద్యోగుల కింద ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు, ఎటువంటి భవిష్యత్తు కూడా కల్పించలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భవిష్యత్తు అంటే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసి ప్రతి 2 నెలలకి కూడా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలని ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదని, త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం జగన్ లిక్కర్ స్కామ్ గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయన్ను కలిసినట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 2.5 గంటల సమయం గడిపి పలు రాజకీయాలు చర్చించిన నారా లోకేష్ కి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు ఎవరికీ అంత సమయం ఇవ్వలేదన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ తో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి 12:30కు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిశాను. ఎన్నికల కంటే ముందు 1 ఇయర్ బిఫోర్ దాదాపు ఒక 4 టైమ్స్ కలిశాను. ఢిల్లీలో, మంగళగిరిలో, వైజాగ్లో. ఈరోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను. కంగ్రాచులేషన్స్. ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు 2014లో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే పిలవచ్చు, బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, తను తెప్పించుకున్న నివేదికలు కానీ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది. కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని. అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో, కానీ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది. 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగాగానే వాళ్ళ పిఏకి చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో దేశ విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విమానాశ్రయ అభివృద్ధి గురించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ గురువారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోని విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి పలు అంశాలు ఈ సమావేశంలో విమానాశ్రయ అధికారులతో చర్చించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్లో భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్పై చర్చించి ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పలు ఎయిర్లైన్స్ సంస్థలతో మాట్లాడి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. డైరెక్ట్గా ఈరోజు విజయవాడ ఎయిర్పోర్టు అడ్వైజరీ కమిటీ మీటింగు జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు అందరం కలిసి కమిటీ మెంబర్స్ కూడా దాదాపు 2 గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, జరగాల అనేటువంటి విషయాన్ని
చర్చించాం. ప్రధానంగా ఇది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వారణాసికి ఒక ఫ్లైటు, అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు, అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు, కొచ్చిన్కి ఒక ఫ్లైటు, అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు, ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా, ఈ ఫ్లైట్లన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్, ఇండిగో వాళ్ళని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని, ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది. అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడి నుంచి శ్రీలంకకి, ఇక్కడి నుంచి నమస్కారం. ఈరోజు ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో చైర్మన్ గారైన బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు, మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారిన లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా వారు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా మనం వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వలన, ఇంటీరియర్ వర్క్లు వస్తాం వలన మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూకి పిలిచి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన యువ మంత్రి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది. అదేవిధంగా డిజైన్స్ కూడా మార్చారు. చక్కటి కూచిపూడి నృత్యకళ ఉట్టిపడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది. మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది. థ్యాంక్ యూ. ప్రముఖ విద్యుత్ వాహనాల ఉత్పత్తుల తయారీ సంస్థ డీజేటీ హైకా ఆధ్వర్యంలోని అధునాతన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మంత్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రమైన, స్థిరమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఒక అద్భుతమైన అడుగు ఇది అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజేటీ హైకా అభివృద్ధి చేసిన 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మెషిన్, 240 కిలోవాట్ డీసీ ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ మెషిన్, 3.3 కిలోవాట్, 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జీలను రాష్ట్రంలో ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలు శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజేటీ హైకా వ్యవస్థ కార్యక్రమంలో నిర్మల ఎంటర్ప్రైజెస్ అధినేత ఎడ్ల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. When we talk about EV, electric vehicles, we are not just talking about machines. We are talking about a movement, a shift from dependence on fossil fuels to clean energy, a shift from pollution to sustainability. Just take a moment to look around ourselves. We see how rivers, ocean, streets are choked with plastics and garbages. Species that once thrived in the wild are now fighting for its survival because of the human exploitation and negligence.
It is not just a cries, it is a call to action, a reminder that we must transition to cleaner, greener technology, not tomorrow but today. Back in 2017, when DJT Haika first started, the road was not easy. We were just a small team with a big dream to reduce our carbon footprints and bring cutting edge to EV charging solutions to India and beyond. We were also alarmed how ఇలా ఒకటి వచ్చాయి. మార్నింగ్ దానికి స్పందించాలా లేకపోతే ఇక్కడ మాట్లాడాలా? Yes, yes. అందరికీ నమస్కారాలు. ఈరోజు డీజేటీ హైకా ఒక ఇండియన్ వైడ్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఈరోజు ఒక ఈవెంట్ విజయవాడ క్లబ్లో విజయవాడ కేంద్రంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్ట్నర్ నిర్మల్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి నియర్లీ 30 ఛార్జింగ్ స్టేషన్స్, బోత్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బస్సెస్ ఛార్జింగ్ స్టేషన్స్, అంటే 30 కిలోవాట్ అండ్ 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసి సుమారు 30 ఇనాగ్రల్గా పెట్టుకున్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువగా ప్లాన్ చేయడానికి కూడా చూస్తున్నాము. డీజేటీ హైకా, ఐఎమ్ ఏ ఫౌండర్ ఆఫ్ డీజేటీ హైకా. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ అయింది. మేము ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే స్టార్ట్ చేసాము. ఈ కంప్లీట్లీగా ఈవీ ఛార్జింగ్ మిషన్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్టు. ఇప్పుడు దాకా ఏ పెద్ద కంపెనీలు పేరు ఎత్తుకున్నా సరే, ఎంత పెద్ద కంపెనీ పేర్లు ఎత్తుకున్నా సరే ఈరోజు మార్కెట్లో ఉంది, పేర్లు చెప్పను, వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు జర్మనీ, జపాన్, చైనా నుంచి. దిస్ ద ఫస్ట్ కంపెనీ. మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. మనకి ఫ్యాక్టరీ పూణేలో ఉంది, బాంబేలో ఉంది, దమన్లో ఉంది, హర్యానాలో ఉంది. మనకి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. డీజేటీకి సొంత పేమెంట్ గేట్వే యాక్సెస్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ మన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన కంపెనీకే ఉంది. అండ్ ప్రౌడ్ టు సే మనం ఫస్ట్ కంపెనీ. ఇప్పుడు దాకా ఛార్జింగ్ మిషన్స్ అదర్ కంట్రీని తెస్తున్నారు. ఫస్ట్ మిషన్ మేమే దుబాయ్కి పంపించాం. వి సెండ్ అవర్ ఫస్ట్ మిషన్ టు దుబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రాష్ట్రంలో ఫస్ట్ స్టార్టింగ్ 2017 నుంచి హర్యానా నుంచి స్టార్ట్ చేశాము, రాజస్థాన్ స్టార్ట్ చేశాము, కర్ణాటక స్టార్ట్ చేశాము, తమిళనాడు స్టార్ట్ చేశాము, తెలంగాణ స్టార్ట్ చేశాము, ఇప్పుడు ఆంధ్ర స్టార్ట్ చేసాము. ఇక్కడ మొత్తం కోస్టల్ కారిడోర్ నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కలకత్తా వరకు 240 కిలోవాట్స్ అని బస్సుకి, ట్రక్కి, ట్రాక్టర్కి ఈ మిషన్ స్టార్ట్ చేశాము. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయుల అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకిన రిపోర్టులపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా పీఎస్సీ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని పెండింగ్ ఆడిట్ పేరాలపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు సూచించారు. అంతేగాక పీఎస్సీ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికను కూడా సకాలంలో సమర్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ శాఖల వారి పెండింగ్ ఆడిట్ పేరాలు, ఏటీఆర్లపై కమిటీ అధికారులతో సమీక్షించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్ రాజు, ఆర్మిలి రాధాకృష్ణ, నకా ఆనంద్ బాబు, అశోక్ రెడ్డి, కోళ్ల లలిత కుమారి, ఆర్ శ్రీరామ్, మండుతోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శరత్ చతుర్వేది, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సుష్మా రవిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, అసెంబ్లీ ఉప కార్యదర్శి వనితా రాణి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు తదితర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి ప్యాంటు జోబులో పేలిన సెల్ ఫోన్.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోని ప్రకాష్ రావు ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం. గన్నవరం నుంచి దేశ విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయి. ఎంపీ శ్రీనాథ్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.